బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రికార్డుల దగ్ధం ఘటనలో కీలక మలుపు తిరుగుతోంది. పెనమలూరు పోలీసుల అదుపులో ఓఎస్డీ రామారావు ఉన్నారు. పెనమలూరు నుంచి గన్నవరం డిఎస్పీ ఆఫీస్కు రామారావును తరలిస్తున్నారు. అంతేకాదు సగం కాలిన రికార్డులు హార్డ్ డిస్క్ కాపీలను గన్నవరం తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. రామారావును ప్రశ్నించబోతున్నారు ఏలూరు రేంజ్ ఐజీ. ఏలూరు రేంజ్ ఐజీ ఆధ్వర్యంలో రామారావును ప్రశ్నిస్తే మరిన్ని కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు చెందిన ఫైళ్లు హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. దగ్ధమైన ఫైళ్లపై అప్పటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఫోటోలు కూడా కనిపించడంతో మరింత కలకలం రేగింది. ఇన్నోవా కారులో పారిపోతున్న వారిని పట్టుకున్నారు. ఆ ఇన్నోవా కార్ డ్రైవర్ను కూడా పట్టుకున్నారు. డ్రైవర్ ఇచ్చిన సమాచారం ప్రకారం మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాల ప్రకారమే వాటిని కాల్ చేస్తున్నాను అని డ్రైవర్ సమాచారం ఇవ్వడంతో ఏం జరుగుతోంది, ఇందులో ఇంకా ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘకాలం పనిచేశాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న రామారావు కొత్త ప్రభుత్వంలోని ముఖ్యులకు తాను ఓఎస్డీగా వెళ్తాను అంటూ కొంతకాలంగా రామారావు ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుపై రివ్యూ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఫోటోలు దిగి తన సన్నిహితుల గ్రూపుల్లో పెట్టాడు రామారావు. రామారావు తీరుపై గతంలోనే ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి జవహర్ పవన్ సహా మరికొందరు మంత్రులకు తాను సన్నిహితున్నే అని ప్రచారం చేసుకుంటున్నారు అని ఎక్సైజ్ శాఖలో చర్చ జరుగుతోంది. ముఖ్యుల తెర వెనుక వ్యవహారాలను చక్కబెట్టడంలో రామారావు దిట్ట అనే చర్చ జరుగుతూ ఉంది. ఎక్సైజ్ శాఖ వర్గాలు ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాయి. ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల బదిలీలు 6 విషయాల్లో భారీ అక్రమాలకు తెరతీశారు అని రామారావుపై అభియోగాలు కూడా ఉన్నాయి. 2014-2019 మధ్యకాలంలో రామారావు అక్రమాలపై నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అప్పటి మంత్రి జవహర్ అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. పట్టుబట్టి రామారావును అప్పట్లో బదిలీ చేయించారు జవహర్. మళ్ళీ ఇప్పుడు ఫైళ్ల దగ్ధం ఘటనలో రామారావు పేరు తెరపైకి రావడంతో ఎక్సైజ్ శాఖలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి రాజేష్ మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఈ ఘటనపై ఎవరెవరు ఏం మాట్లాడారో చూద్దాం. ఫైళ్ల కేసులో ప్రధాన ముద్దాయి ఎన్ఏవి రామారావు గతంలో ఎక్సైజ్ శాఖలో పనిచేసిన సందర్భంలో అతని యొక్క అరాచకాలను కానీ అతని యొక్క పెత్తందారీ విధానాన్ని కానీ అదేవిధంగా అతను పనిచేసే విధానం పట్ల నేను ఆ రోజు ఆయన నా దగ్గర ఉండకూడదని ఆయన రిలీవ్ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు అదే వ్యక్తి ఇంత అరాచకాలకి అదేవిధంగా ఫైళ్ళన్నీ కూడా మాయం చేస్తూ రికార్డుల ధ్వంసానికి ప్రధాన కారణభూతుడయ్యాడు. ఇమీడియట్గా రామారావుని అరెస్ట్ చేసి అదేవిధంగా ఎవరైతే సమీర్ శర్మ ఉన్నాడో ఆయన కూడా అరెస్ట్ చేస్తే తప్ప నిజాలు బయటికి రావు. దయచేసి అసలు దగ్ధం చేసిన ఫైళ్లలో ఏముంది, దగ్ధం అయిపోయిన హార్డ్ డిస్కుల్లో ఏముంది, ఇప్పుడు అర్ధరాత్రి ఎందుకు ఆ ఫైళ్లను దగ్ధం చేయాల్సి వచ్చింది? అశోక్ శర్మ ఆదేశాలతోనే ఫైళ్లను దగ్ధం చేశాను అని చెప్తూ ఉన్నాడు నాగరాజు. ఇన్నోవా కారు డ్రైవర్ నాగరాజు అశోక్ శర్మ ఆదేశాలతోనే దగ్ధం చేశానని చెప్తున్నాడు. ఈ లోపు రామారావు పేరు తెరపైకి రావడం, రామారావు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండడం, రామారావు గతంలో కీలక శాఖల్లో పనిచేయడం ఇవన్నీ తెరపైకి వస్తున్నాయి. వైసీపీ పెద్దల ఆదేశాలతోనే ఈ పని జరిగింది అనే విమర్శలు ఇటు టీడీపీ నుంచి వస్తున్నాయి. రామారావును విచారిస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి రాజేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, ప్రస్తుతం రామారావు ఎక్కడున్నాడు? రామారావును విచారిస్తే ఎటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది? ఇప్పటి వరకు ఆ కీలక ఫైల్లో ఎందుకు దగ్ధం చేస్తారో, ఆ ఫైల్లో ఏముందనే సమాచారం ఏదైనా వస్తుందా? ప్రస్తుతం రామారావు అయితే పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. పోలీసులు అతన్ని విచారణ చేస్తూ ఉన్నారు. మొన్న రాత్రి దగ్ధం చేసినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైల్స్తో పాటు మైనింగ్ సంబంధించినటువంటి ఫైల్స్ కూడా దగ్ధం చేశారు. ఈ దగ్ధం చేసే సమయంలో డ్రైవర్ నాగరాజు అదుపులో తీసుకుంటే అతనిచ్చిన సమాచారం మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి సమీర్ శర్మ, ఓఎస్డీగా ఉన్నటువంటి రామారావుని కూడా నిన్న పోలీసులు అదుపులో తీసుకుని ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం రామారావు గురించి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆయన
గతంలో ఎక్సైజ్ శాఖలో ఓఎస్డీగా పనిచేసినప్పుడు అనేక అవకతవకలు పాల్పడ్డారనే ఒక విమర్శలు వస్తున్న ఈ ఫైల్స్ దగ్ధం కేసు తెర మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు రామారావు పేరు దాంట్లో వచ్చిన తర్వాత ఆయన పేరు మళ్ళీ ఇప్పుడు ఎక్సైజ్ శాఖలో కూడా పెద్ద ఎత్తున వినపడుతుంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఎక్సైజ్ శాఖలో కీలకంగా ఓఎస్డీగా పనిచేసినటువంటి రామారావు బదిలీలతో పాటు ఆర్ఓఆర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనే అంశంలో బదిలీల విషయంలో చాలా కీలకంగా అంటే అక్కడ చాలా ఇది చేశారని కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన మీద ఇప్పుడు పెద్ద ఎత్తున అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఫైల్స్ దగ్ధం చేయడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫైల్స్ని దగ్ధం చేయడంలో ఇప్పుడు సమీర్ శర్మ ఓఎస్డీ ఉన్నటువంటి రామారావు పాత్ర ఎంతవరకు ఉంది, ఆయన ఎవరు చెప్తే ఈ విధంగా చేశాడనే దానిపైన పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు. మాజీ మంత్రి జవహర్ కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. గతంలోనే చంద్రబాబుకు చెప్పి అతన్ని బదిలీ చేయించాను, ఓఎస్డీగా ఉన్న రామారావును బదిలీ చేయించానని చెప్పారు. అంతేకాదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దాంట్లో మొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రివ్యూ చేసే సందర్భంగా ఆయన కలిసినటువంటి ఫోటో, ఆయన కలిసి వెళ్ళి ఆ ఫోటోని తనకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో గ్రూపులో పెట్టుకుని తనకు డిప్యూటీ సీఎంతో పరిచయాలు ఉన్నాయి, నేను పలానా మంత్రి దగ్గర ఓఎస్డీకి వెళ్ళిపోతున్నాను, ఉప ముఖ్యమంత్రి దగ్గర ఓఎస్డీకి వెళ్ళిపోతున్నాను అంటూ రకరకాల ప్రచారాలు చేయించుకుని బదిలీలు చేయిస్తారని డబ్బులు కూడా వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది. రామారావు పాత్ర ఏంటి అనే దానిపై ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నారు. కేవలం ఇప్పుడు ఫైల్స్ దగ్ధమే కాదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంశమే కాదు, గతంలో జరిగిన అవకతవకలన్నింటి కూడా బయటికి తీసే అవకాశం అయితే కనబడుతుంది. రామారావు మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అతన్ని విచారిస్తే మొత్తం డొంకంతా కదులుతుంది, ఎవరు ఉన్నారు బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు అయితే నమ్ముతున్నారు. అంతేకాదు పోలీసులు ఆధీనంలో ఉన్నటువంటి అంటే మొన్న దగ్ధం చేసినటువంటి ఫైల్స్తో పాటు కారులో స్వాధీనం చేసుకున్నటువంటి కొన్ని ఫైల్స్ని గన్నవరానికి తరలించి అక్కడ ఏలూరు రేంజి ఐజీతో దాని మీద విచారణ జరిపించి అసలు ఆ ఫైల్స్లో ఏముంది, హార్డ్ డిస్క్లో ఏం సమాచారం ఉందనే దానిపైన పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. పెద్దల హస్తం, గత ప్రభుత్వ పెద్దల హస్తం దీంట్లో ఉందనేది జరుగుతున్న ప్రచారం. మాజీ మంత్రి పెద్దిరెడ్డితో పాటు కీలకమైనటువంటి నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అటు మైనింగ్తో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించిన అన్ని అంశాల్లో గతంలో ఏం జరిగింది, బాక్సైడ్ తవ్వకాలు కానీ ఇతర అంశాలు కానీ ఇసుక అక్రమ తవ్వకాలు అన్నిటి మీద విచారణ చేయబోతున్న నేపథ్యంలో ఏదైనా ఆధారాలు దొరికితే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన ఆధారాలు దొరుకుతాయనే కారణంతోనే డ్రైవర్ నాగరాజు, సమీర్ శర్మ ఓఎస్డీగా ఉన్నటువంటి రామారావు ద్వారా ఈ ఫైల్స్ అన్నింటి కూడా బయటికి తెప్పించి వాటిని దగ్ధం చేసే ప్రయత్నం చేశారనేది ప్రాథమికంగా పోలీసులు చెబుతున్న సమాచారం. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పే రామారావు ఇచ్చే సమాచారం ద్వారా రామారావు వెనక ఎవరున్నారు, వాళ్ళ వెనక ఎవరున్నారు, వాళ్ళ వెనక అంటే ఇప్పటికే డ్రైవర్ సమీర్ శర్మ పేరు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం సమీర్ శర్మ ఎక్కడున్నారు, సమీర్ శర్మను కూడా విచారించే అవకాశం ఉందా? సమీర్ శర్మ ఓఎస్డీగా పనిచేసిన రామారావును విచారిస్తున్నారు కాబట్టి రామారావును విచారిస్తే ఇంకెవరెవరు పేర్లు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఈ శాఖ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరే ఉంటుంది. అక్కడ ఉన్న ఫోటోలు కూడా పెద్దిరెడ్డి కాలిపోతున్న ఫైల్పై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటోలే బయటపడ్డాయి. ఆ శాఖ కూడా రామచంద్రారెడ్డి దగ్గరే ఉంది. ఖచ్చితంగా గతంలో అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, మైనింగ్ ఈ శాఖల్ని రెండో దఫా అంటే 2022 క్యాబినెట్ షఫలింగ్ తర్వాత ఆయనకి ఈ శాఖలన్నీ కూడా జగన్ కేటాయించారు. అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ దీంట్లో అవకతవకలు జరిగాయి. విశాఖ బాక్సైడ్ కానీ లేకపోతే కడపకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి అడవుల్లో తవ్వకాలు కానీ మైనింగ్ తవ్వకాలన్నింటిలో పెద్ద ఎత్తున పాత్ర ఉంది. ఎర్రచందనం విషయంలో వీటన్నింటిలో కూడా పెద్దిరెడ్డి మీద ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు సమీర్ శర్మ మీద ఇంకా ప్రస్తుతానికి పోలీసులు అతని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే రామారావు ఇచ్చే పూర్తి సమాచారం ద్వారానే సమీర్ శర్మ తర్వాత ఆయన అనుకున్న వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది, అదుపులో తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే స్వాధీనం చేసుకున్నట్టు ఫైల్స్, హార్డ్ డిస్క్లో ఏం సమాచారం ఉంది, అది ఎందుకు దగ్ధం చేయాలనుకున్నారు, బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారని దానిపైన పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. డ్రైవర్ నాగరాజ్ కూడా ప్రస్తుతం పెనమలూరు పోలీసుల వద్దే ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిని విచారించిన తర్వాత పూర్తి సమాచారంతో పోలీసులు అయితే మిగతా వాళ్ళు కూడా అదుపులో తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా ఆ శాఖని డీల్ చేస్తున్నటువంటి ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా నిన్న ఫైల్స్ దగ్ధం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఒక ప్రభుత్వ కార్యాలయం ఉండే ఫైల్స్కి భద్రం అంటే ఒక ప్రొటెక్షన్ లేకపోతే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి, సామాన్యుల జీవితాలకు ఏంటి ప్రొటెక్షన్ అంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయన కూడా ప్రభుత్వ అధికారులు ఆదేశించారు. దొరికినటువంటి ఫైల్స్లో హార్డ్ డిస్క్లో ఏం సమాచారం ఉంది, తగలబడిపోయిన అంటే దగ్ధం చేసినటువంటి ఫైల్స్లో ఏ సమాచారం ఉంది వెంటనే ఇవ్వాలని కూడా ఆయన అధికారులు ఆదేశించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసును అయితే చాలా సీరియస్గా ప్రభుత్వం తీసుకుని ముందుకు వెళుతుంది.
దొరికినటువంటి అంటే రామారావు కేవలం ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మాత్రమే ఓఎస్డీగా ఉన్నారు కాబట్టి అంతకుముందు జరిగినటువంటి అవకతవకలు ఇప్పుడు జరిగిన అవకతవకలు అన్నింటిని కూడా బయటికి తోడే అవకాశం కనబడుతుంది రోహిత్. వైసీపీ నేతలు ఏమన్నా రియాక్ట్ అవుతున్నారా? ఎందుకంటే ఇప్పటికే టీడీపీ నేతలు వైసీపీ నేతలపై వేళ్లు పెట్టి చూపించడం మొదలుపెట్టారు. దీనికి వైసీపీ నేతలు సమాధానం చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు. వైసీపీ నేతలు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? అలాగే ప్రస్తుతం నీరబ్ కుమార్ ఉన్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా. నీరబ్ కుమార్ ఏమైనా మాట్లాడుతున్నారా? అంటే ప్రస్తుతానికి వైసీపీ నేతలు దీని మీద ఎక్కడ రియాక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అంటే పేర్లు బయటకు వస్తే కనుక ఒకవేళ పొలిటికల్గా ఇప్పుడు కేవలం అధికారులు వాళ్ళ పేర్లే బయటకు వస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ పొలిటికల్గా ఎవరున్నారు, గత ప్రభుత్వంలో ఎవరు ఈ పెద్దలు ఎవరున్నారు దానిపైన ఇంకా అధికారులు బయట పెట్టలేదు కాబట్టి ఆ పేర్లు వచ్చేదాకా వైసీపీ వాళ్ళు సైలెంట్గానే ఉండే అవకాశం కనబడుతుంది. ఒకవేళ పేర్లు పెద్దిరెడ్డి రామచంద్రన్ పేరు లేకపోతే ఇతర పేర్లు ఎవరైనా మంత్రుల పేర్లు గతంలో పనిచేసిన మంత్రులు వైసీపీ నేతల పేర్లు వస్తే అప్పుడు రియాక్ట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే కేవలం విచారణ మాత్రం చేస్తున్నారు. విచారణ తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారం, విచారణలో వచ్చిన సమాచారం ఆధారంగా ఫర్దర్గా పోలీసులు ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. అంతకంటే ముందు ఫైల్స్తో పాటు హార్డ్ డిస్క్లో ఉన్న సమాచారాన్ని కూడా తీస్తున్నారు. ఆ సమాచారం ద్వారా పూర్తిగా జరిగిన అవకతవకలు ఎవరున్నారో దానిపైన అంటే సగం ఖాళీ దొరికిన హార్డ్ డిస్కుల్లో ఉన్న డేటా రికవర్ అయ్యే అవకాశం ఉంటుందా? ఆ సగం కాలిపోయిన ఫైలులో కీలకమైన సమాచారం ఏదైనా దొరుకుతుందా? ఖచ్చితంగా అంటే ల్యాబుల్లో పరీక్ష చేయడం ద్వారా ఏమన్నా ఆ సమాచారం బయటకు తీయొచ్చు అని అధికారులు కూడా భావిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానిపైన కూడా అధికారులు ఆలోచన చేస్తున్నారు. వాటితో పాటు దొరికినటువంటి హార్డ్ డిస్క్లో కూడా సమాచారాన్ని అయితే బయటకు తీస్తున్నారు. రోహిత్, చూడాలి మరి ఆ ల్యాబ్కు తీసుకువెళ్ళిన తర్వాత ఎంతవరకు ఆ సమాచారం కంప్లీట్గా వస్తుంది, లేకపోతే ఆల్రెడీ కొంత కాలిపోయింది కాబట్టి ఎంతవరకు దాన్ని రికవరీ చేయగలరని దానిపైన అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. రోహిత్, రైట్ రాజేష్, గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర ఉన్న శాఖలకు సంబంధించిన ఫైళ్లు దగ్ధం కావడంపై ఇప్పుడు కలకలం చెలరేగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన ఫైళ్లు హార్డ్ డిస్కులు దగ్ధమయ్యాయి. అలాగే మైన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైళ్లను కూడా దగ్ధం చేశారు. ఈ దగ్ధం వెనుక సమీర్ శర్మ ఉన్నారు, మాజీ చైర్మన్ సమీర్ శర్మ ఉన్నారు అంటూ ఆ ఫైళ్లను ఏ కారులో అయితే తీసుకొచ్చారో ఆ కారు డ్రైవర్ చెప్తున్నాడు. ఆ డ్రైవర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. దీంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓఎస్డీగా సమీర్ శర్మకు ఓఎస్డీగా పనిచేసిన రామారావును ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు రేంజ్ ఐజీ ఆఫీసులో రామారావును విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సగం కాలిన ఫైళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటిలో ఎటువంటి కీలక డేటా ఉంది, ఎందుకు దానిని తగలబెట్టడానికి ప్రయత్నం చేశారనే విషయాలు పై ఎంక్వైరీ చేస్తున్నారు. రామారావును విచారిస్తే చాలామంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. రామారావు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా పనిచేసిన సమీర్ శర్మకు ఓఎస్డీగా పనిచేశాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమిలో ఉన్న కీలక నేతల దగ్గరకు కూడా వెళ్ళి వాళ్లతో ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో తన వారి దగ్గర సన్నిహితుల దగ్గర ఆ ఫోటోలతో నాకు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా కీలక నేతలతో సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేసుకునే ప్రయత్నాన్ని మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. రామారావు కొంత అవినీతికి పాల్పడుతూ ఉంటాడు కాబట్టి గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్నప్పుడు అతన్ని ఆ డిపార్ట్మెంట్ నుంచి తప్పించాను అని గతంలో 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన జవహర్ కూడా చెప్తున్నారు. రామారావు కొంత అవినీతి పరుడు అని జవహర్ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఏ ఫైళ్ళు అయితే దగ్ధమయ్యాయో అవి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర ఉండేవి. ఇప్పుడు ఆ శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ శాఖలకు మంత్రిగా ఉన్నారు. నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రస్తుతం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు పూర్తి స్థాయి విచారణలో ఏ విషయాలు బయటకు వస్తాయి, ఏ స్థాయి వ్యక్తులు ఇందులో ఇరుక్కునే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. ఈ ఫైల్ దగ్ధం పైన రామారావు వ్యవహారం గురించి మాజీ మంత్రి జవహర్ మాట్లాడారు. జవహర్ ఏం మాట్లాడారో చూద్దాం. కరకట్ట ఫైల్ కేసులో ప్రధాన ముద్దాయి ఎన్ఏవి రామారావు గతంలో ఎక్సైజ్ శాఖలో పనిచేసిన సందర్భంలో అతని యొక్క అరాచకాలను కానీ అతని యొక్క పెత్తందారీ విధానాన్ని కానీ అదేవిధంగా అతను పనిచేసే విధానం పట్ల నేను ఆ రోజు ఆయన నా దగ్గర ఉండకూడదని ఆయన రిలీవ్ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు అదే వ్యక్తి ఇంత అరాచకాలకి అదేవిధంగా ఫైళ్ళన్నీ కూడా మాయం చేస్తూ రికార్డుల ధ్వంసానికి ప్రధాన కారణభూతుడయ్యాడు. ఇమీడియట్గా రామారావుని అరెస్ట్ చేసి అదేవిధంగా ఎవరైతే సమీర్ శర్మ ఉన్నాడో ఆయన కూడా అరెస్ట్ చేస్తే తప్ప నిజాలు బయటికి రావు.
దయచేసి వాటిని వెలికి తీయవలసిందిగా కోరుతా ఉన్నాం. కరకట్ట ఫైళ్ల కేసులో ప్రధాన ముద్దాయి